ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ 19న చందానగర్లో గొప్పగా ప్రారంభం. విఏపై అన్ని శాఖలలో 20% తగ్గింపు. ఈ ఆఫర్ ఏప్రిల్ 27 వరకు మాత్రమే. ఏదైతే డాక్టర్ సంజయ్ కుమార్ మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి 2023లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల నియోజకవర్గం నుంచి సరే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. సో జీవన్ రెడ్డికి సంజయ్కి మధ్య అస్సలు పచ్చగట్లే పచ్చగడ్డి అయితే బొగ్గమాట. సో మధ్యలో కవిత, ఎందుకంటే ఆయన గెలుపుకి సంజయ్ గెలుపుకి మేమే కారణం, ఒక ఉప ఎన్నిక వస్తే ఆమె పోటీ చేసి గెలిచేంత కసిగా ఉన్నట్టుగా రకరకాల వార్తలు వస్తా ఉన్నాయి. సో సాధ్యమేనంటారా? ఉప ఎన్నిక వస్తుందా రాదా అనేది కోర్టులో ఉంది. ఇప్పుడున్న ప్రకారము 10 గవర్నర్స్ మీద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే చైర్మన్ ఆఫ్ అదే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రకారం ఏదైతుందో ఇప్పుడు జడ్జిమెంట్ రిజర్వ్ ఉంది కనుక టైం బాండ్ స్పీకర్కి ఇచ్చే అవకాశం గవాయి గారు ఎక్కువ అవకాశం ఉంది. 21కి ఎప్పుడో ఉంది, ఎల్లుండి ఉంది అనుకుంటా. సో ఉప ఎన్నికలు దేర్ ఇస్ ఎ ఛాన్స్. జగిత్యాల గెలిచదా ఓడిపోతుందా అనేది పక్కకు పెట్టండి. జీవన్ రెడ్డి గారికి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తిస్తలేదనేది ఏదైతే వారు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంలో ఒకసారి మంత్రి పదవి వచ్చేది, కాంగ్రెస్ పార్టీలో వారికి ఒకసారి మంత్రి పదవి వచ్చేది. నేను అనుకుంటున్నా వారు అన్నట్టుగా మొన్నట్టు ఒక టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీలో నేనే సీనియర్ను, హనుమంతరావు ఒక్కడే 78 నుంచి ఉన్నవాడు, నేను 85లో చేరి కంటిన్యూగా పార్టీలో ఉన్నా అని చెప్పి 100% కరెక్ట్. జానారెడ్డి గారు కూడా నా తర్వాత చేరేది. కానీ నేను అనుకుంటున్నా జీవన్ రెడ్డి గారికి 3 సార్లు లోక్సభకు, ఒకసారి కౌన్సిల్కు, 85 నుంచి వరుసగా 85, 89, 94, మళ్ళీ 96, 99, 2004, 2009, 2014, 18, 23 10 సార్లు శాసనసభకు, 3 సార్లు లోక్సభకు, 13 ప్లస్ కౌన్సిల్కు. 85 నుంచి ఈ రాష్ట్ర చరిత్రలో ఒకసారి పార్టీ మారి ఇంకో పార్టీలోకి వచ్చి కంటిన్యూగా ఇంతకాలము 85 నుంచి అంటే దాదాపు 40 సంవత్సరాలకి వెళ్ళి పార్టీ సోల్జర్గా ఉన్నాడు. పార్టీ ఏది చెప్పినా చేసిన వరకని పార్టీకి వారు ఏదైతుందో చేసిన సర్వీసులో భాగంగానే కంటిన్యూ 10 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, లోకసభకు 3 సార్లు ఇచ్చింది, 2 సార్లు ఉప ఎన్నిక 2006, 2008 మంత్రి పదవి ఇచ్చాది. తర్వాత ఏదైతుందో మొన్న ఎమ్మెల్యే ఓడిపోయిన లోక్సభ ఇచ్చాది, గతంలో ఎమ్మెల్యే ఓడిపోయిన కౌన్సిల్ ఇచ్చాది. వారు కాంగ్రెస్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఫైటింగ్ ఈజ్ డెఫినెట్లీ. బట్ నేను అనుకుంటున్నా వారికి రెస్పెక్ట్ ఇస్తుందా లేదా అనేది, ఎంతవరకు వారు ఏ రెస్పెక్ట్ కావాలనుకుంటున్నారు అనేది నేను చెప్పలేను. ఇంపార్షియల్గా నాకు మంచి మిత్రుడు, ఇంపార్షియల్గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం వారికి అన్యాయం చేయలేదు. ఇంతవరకు కరీంనగర్ కాదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక పార్టీలో ఉండి, అంటే 2 పార్టీలు అనుకోండి, తెలుగుదేశం, భాస్కర్ ఉండి ఈ పార్టీలకు వచ్చిన తర్వాత 10 సార్లు శాసనసభకు, ఒకసారి కౌన్సిల్, 3 సార్లు లోక్సభ, 14 సార్లు టికెట్ ఇచ్చిన సంఘటన, బీఫామ్ ఇచ్చిన సంఘటన ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో లేదు. ఉమ్మడి రాష్ట్రం కానీ సపరేట్ రాష్ట్రంలో. ఇక వారు ఏ గౌరవం కోరుకుంటున్నారు, ఏ పదవి కోరుకుంటున్నారు అనేది నాకు ఐడియా లేదు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవి కూడా కంప్లీట్ ఐడియా లేదు. 18 ఓడిపోయినా ఇమ్మీడియట్ కౌన్సిల్ ఛాన్స్ ఇచ్చింది. అందుకనే మొన్న 23లో అసెంబ్లీ ఓడిపోయినా 24 లోక్సభలో ఛాన్స్ ఇచ్చింది. ఉప ఎన్నికలంటే రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్న పరిస్థితిలో బెటర్. దాంట్లో కూడా నేను రాజశేఖర రెడ్డి గారు ఒపీనియన్ అడిగినప్పుడు కూడా ఇట్ ఈస్ ఓన్లీ చాయిస్. ఇది వెల్మా సీట్ కదా ప్రకాష్ రావు అంటే, సార్ వెల్మా అనేది 57 నుంచి కంటిన్యూ వెల్మా కాంగ్రెస్ పార్టీ వస్తుంది టికెట్. కానీ వెల్మా పాపులేషన్ మోర్ దాన్ లెస్ ఆఫ్ రెడ్డి కంటే తక్కువ. అది రెడ్డి బేస్డ్ జిల్లా. 21లో డైరెక్ట్ సమితి ఎన్నికలు అయ్యేది ఉంటే 14 సమితిల్లో 9 మంది రెడ్డిలు అయ్యారు. డైరెక్ట్ ఎలక్షన్ వితౌట్ సింబల్. సమితి అంటే మొత్తం ఎమ్మెల్యేలు 294, సమితిలు 300. 14 సమితిలు అయ్యేది ఉంటే 13 ఎమ్మెల్యేలకు 9 మంది, 2 రిజర్వ్ 11, ఒక బీసీ 12, 2 వెల్మ మాత్రమే. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మళ్ళీ రెడ్డి గెలిచాడు, బ్రాహ్మణ్ గెలిచాడు అనుకోండి, రెడ్డి గెలిచాడు 9. అక్కడ రెడ్డి 1100 జిల్లాలో సర్పంచులు ఉంటే 81లో దాంట్లో 500 పైన రెడ్డిస్. అప్పుడు రిజర్వేషన్ లేదు సర్పంచులు. వెల్మా ఓన్లీ 300 అని ఉప ఎన్నిక ముందు నా ఒపీనియన్ అడిగినప్పుడు
నేను జీవన్ రెడ్డి గారే సూటబుల్ క్యాండిడేట్ అని చెప్పారు. ఫర్ ఓకే. అతనికి అప్పుడు మంత్రివర్గంలో అతనికి అవకాశం లేదు. ఎప్పుడైతే ఆయన చెప్పినందుకు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు కేసీఆర్ మీద, మంత్రివర్గం 2007లో 6లో బై ఎన్నికల తర్వాత 2007లో ఏప్రిల్లో జరిగిన మంత్రివర్గ కూర్పులో అక్కడ ఇంద్రకరణ్ రెడ్డి ఆదిలాబాద్ కాదని రెడ్డిస్ ఎక్కువ కావడం వల్ల ఇక్కడ జీవన్ రెడ్డి రత్నాకరావు గారికి ఇచ్చి, రత్నాకరావు గారు అప్పటి వరకు మంత్రి కాదు, ఆ జిల్లాలకు మంత్రివర్గం లేదు. వీళ్ళిద్దరు మంత్రి ఎప్పుడయ్యారు? 2 సంవత్సరాల 11 నెలల తర్వాత. కరీంనగర్ మంత్రివర్గంలో లేదు. చెన్నారెడ్డి గారి కేబినెట్ లో 78 మార్చి నుంచి 80 అక్టోబర్ వరకు 2 సంవత్సరాల 11 నెలల వరకు లేదు. 9 మంది గెలిచిన. సేమ్ రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో కరీంనగర్ కు 2 సంవత్సరాల మళ్ళీ సేమ్ 11 నెలలు ఏదైతుందో 2007 వరకు మంత్రివర్గంలో అవకాశం లేదు. కరీంనగర్ లో ఇద్దరికి వచ్చింది. అట్లే నల్లగొండలో దామోదర్ రెడ్డి గారికి వచ్చింది. ఆనం రామనారాయణ రెడ్డి గారు మన జనార్దన్ రెడ్డి గారి సతీమణి ఉండడం వల్ల అప్పుడు రాలేదు. సెకండ్ టైం వచ్చి రెడ్డి ఎక్కువ అవుతుందని ఆదిలాబాద్కి అప్పటికే వినోద్ ఉన్నాడు కనుక ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రి రాలే, లేకపోతే జీవన్ రెడ్డి ప్లేస్ లో ఇంద్రకరణ్ రెడ్డి ఇచ్చేవాళ్ళు. మంత్రి ఇచ్చి మళ్ళీ 2008లో పోటీ చేశాడు. మంత్రి రాజీనామా చేసి మంత్రిగా చేయడం బాగుండదని మళ్ళీ మంత్రి అయ్యాడు. జీవన్ రెడ్డి గారికి కోరిక ఏందనేది, అసంతృప్తి ఏందనేది నేను చెప్పలేను, కానీ కాంగ్రెస్ పార్టీ పరంగా మాత్రం ఇక్కడ నాయకులు అతన్ని రెస్పెక్ట్ ఇస్తారా లేదా అనేది గాడ్ నోస్, నాకు తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరంగా మాత్రం ఎవరు పిసిసి ఉన్నా, ఎవరు ఏసీసీ ఉన్నా, ఎవరు జిల్లా నాయకత్వం ఉన్నా, అతనికి ఎవరైనా రికమెండ్ చేసినా సపోర్ట్ చేసినా అతనికి స్వయంగా కెపాసిటీతో వచ్చిందా, కానీ అతనికి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మాత్రం అన్యాయం చేయలేదు. 78 నుంచి కాంగ్రెస్ కనుక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జీవన్ రెడ్డి గారికి అన్యాయం చేయలేదు. ఇప్పుడు డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చాడు. మరి ఇప్పుడు ఒక ఉప ఎన్నిక వస్తే మరి కవిత పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. మరి ఏంటి అక్కడ ఎట్లా ఉండబోతుంది? దాని మీద ఒక చిన్న, అక్కడ నాకు తెలిసినంత వరకు మన మీటింగ్ లో కానీ జనరల్ గానీ కవితనే పోటీ చేయాలి, గెలవగలుగుతుంది. అక్కడ ఉండే రాజశేఖర్ గౌడ్ గారు మాజీ మంత్రి గాని ఆ పార్టీలో ఉన్నాడు. జీవన్ రెడ్డి గారిని 85లో ఓడించాడు. తర్వాత 94లో 2009లో రమణ గారు ఓడించారు. మన ఎల్ రమణ గారు అదే పార్టీలో ఉన్నారు బీఆర్ఎస్ లో. తో ఆమె పోటీ చేయడం వల్ల అభివృద్ధిలో సంజయ్కి అండ ఇచ్చి హౌసెస్ కానీ వేరే కార్యక్రమాలు కానీ ఎక్కువ చేసింది కనుక ఆమె పోటీ చేయాలని డిమాండ్ ఉంది. నేను అనుకోను కదా, ఆమె ఓడిపోతే పార్టీకి చాలా తీవ్ర నష్టం ఓడిపోతే అమ్మో అది కూడా ప్రమాదం, తీవ్ర నష్టం జరుగుతుంది కనుక వీళ్ళు అక్కడి నుంచి ఎంత ఒత్తిడి చేసినా అటువంటి రిస్క్ ఏదైతుందో తీసుకోరు. కానీ చూడండి, ఆమె స్వయంగా ఎంపీగా ఓడిపోయింది. 7 మంది ఎమ్మెల్యేలు గెలిచి కూడా 2014 ఓడిపోయింది. పార్టీ ఏదైతుందో 2018లో పార్టీ అధికారంలో ఉండి 18లో సిట్టింగ్ ఎంపీగా సంజయ్ గారితో ఓడిపోయింది. అలాగే ఏదైతుందో వాళ్ళ తండ్రి చీఫ్ మినిస్టర్ గా ఉండి మొన్న కామారెడ్డిలో ఓడిపోయాడు. చీఫ్ మినిస్టర్ గా ఉండి కనుక అటువంటి రిస్క్ ఏదైతుందో చీఫ్ మినిస్టర్ గా ఉండి వ్యతిరేకత మూట కట్టు కావాలని గురించి. కానీ అన్న నియోజకవర్గంలో సిరిసిల్లలో మొన్న మెజార్టీ బండి సంజయ్కి వచ్చింది. మొన్న సిద్దిపేట ప్రాతినిధ్యం వహిస్తున్న 7 సెగ్మెంట్ లో సిద్దిపేట అండ్ గజ్వేల్ ఉండి ఆ పార్లమెంట్ రఘునందన్ గారు బీజేపీ గెలిచారు. ఆయన ఎమ్మెల్యే ఓడిపోయి అక్కడ బీజేపీ బలమే లేదు. దుబ్బాకలో ఓడిపోయి ఆ నియోజకవర్గానికి మెదక్ నియోజకవర్గానికి రఘునందన్ మెదక్లో ఒక బీజేపీ గెలవకుండా తను ఎమ్మెల్యే ఓడిపోయి ఎంపీ గెలిచిండంటే ఏదైతుందో ప్రజల తీర్పుని కానీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని కానీ ఈజీగా తీసుకొని కవిత గారు పోటీ చేసే అవకాశం లేదు. ఇక ఉప ఎన్నికల్లో రేపు సంజయ్కి టికెట్ వస్తుందా, మళ్ళీ జీవన్ రెడ్డి గారికే అవకాశం ఇస్తారా లయనిస్ట్ గా? ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మందికి 10 మంది ఉప ఎన్నిక అనేది వచ్చేది ఉంటే నేను అనుకోను కదా, అంటే టికెట్లు 10 మందికి రావు. 1 నెంబర్ 2 జగిత్యాల్ జీవన్ రెడ్డి గారు నేను పోటీ అంటే తప్పితే చెయ్యాలనుకుంటే తప్పితే ఆ సీటు నాకు ఉన్న సమాచారం ప్రకారము జీవన్ రెడ్డి గారికి గత ట్రాక్ చూసిన ప్రకారం కానీ సంజయ్ గారిని ఏదైనా అడ్జస్ట్ చేస్తాను పార్టీలో వాళ్ళిద్దరిని కూర్చునిబెట్టి జీవన్ రెడ్డి గారికి టికెట్ వస్తుందనే నాకుండే సమాచారం. జగిత్యాల సీట్ ఏదైతుందో జీవన్ రెడ్డి గారికే అవకాశం, టికెట్ దొరికే అవకాశం.
గెలుపు ఓటములు ఇంకా ఎవరు ఏమంటారు? అది దేశంలో ఇందిరాగాంధీ ప్రజలు ఓడిపోయారు, yes. రామారావు ఓడిపోయారు, Yes. జీవన్ రెడ్డి గారు కూడా అక్కడ 4 times లాస్ట్ ఎలక్షన్ లోక్సభ విడిచిపెట్టిండు, అసెంబ్లీ 2 సార్లు ఎల్రమణ గారితో ఒకసారి 5 సార్లు ఓడిపోయారు, సంజయ్ గారితో 2 సార్లు, 2 సార్లు రమణ గారితో, ఒకటిసారి రాయశంగౌడ్ గారితో. తో తీర్పు అనేది ప్రజలు చెప్పలేం. కానీ జీవన్ రెడ్డి గారికి ఉప ఎన్నిక వస్తే అరే ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండే కొంతమంది అభిప్రాయం కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది కనుక జీవన్ రెడ్డి గారిని ఇక్కడ మళ్ళీ పోటీ చేయడానికి నా లైఫ్ అంతా నా వారసులు అనేది పాలిటిక్స్ లో అంటే ఎమ్మెల్యేగా రారు, నేనే నా స్ట్రెంత్ ఉన్నంతసేపు నేను ప్రజా జీవితంలో ఉంటానేనో చేసింది కనుక అతనికి ఏదైతుందో టికెట్ వచ్చే అవకాశం ఉంది కనుకనే అతనికి వేరే అవకాశాలు ఇప్పుడు ఆయన కౌన్సిల్ అయ్యాల. అవును, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ అతను చేయాలి, అతను చేస్తా అంటే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ అతనికి ఇచ్చేవారు, అది చేయాలి, ఇది కోరుకున్నాడు. ఇక్కడ మొన్న కుల సమీకరణలో నరేందర్ రెడ్డి గారి అడ్వైజర్ టు ద సీఎం, ఆయనకు మొదటి వ్యక్తి, ఆ సీటే మనకు రాలేదు, మనం చూసాం. గతంలో కేవీపీ గారికి 99లో ప్రతిపక్ష నాయకునిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు 90 ఎమ్మెల్యేలు ఉండి 2 రాజ్యసభ వచ్చినాయి, 4 టీడీపీకి వచ్చినాయి. 2000లో 2002లో మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక 2004లో 6లో 4 సార్లు ఒకే ఒక సీట్ ఆయన చాయిస్. 2000 2002 2 తర్వాత 4 సీట్లు, 4 కాంగ్రెస్ పక్షాన్ని వచ్చేటి 6లో ప్రతి 2 years కు 4 టర్ములు ట్రై చేసినా కూడా కేవీపీ గారికి టికెట్ దొరకలే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గారు అపోజిషన్ ఎప్పుడు వచ్చింది 2008లో మాత్రమే వచ్చింది. ఆయన చనిపోయినాక 14లో మళ్ళీ రిపీట్ సోనియా గాంధీ గారు చేశారు, 12 సంవత్సరాలు మాత్రం ఉన్నాడు కనుక ఇది అధిష్టాన వర్గం దృష్టిలో ఉంటుంది కనుక ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారికి ఉప ఎన్నిక వస్తుంది, అవకాశం 51% టికెట్ వారికి దొరుకుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రము ఇక్కడ నాయకుల సంగతి నాకు తెలియదు, ఆయన రెస్పెక్ట్ ఇస్తుందా లేదా అనేది గాడ్ నోస్. బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం జీవన్ రెడ్డి గారికి అన్యాయం చేయలేదు, ఇది నేను ఖచ్చితంగా నిక్కచ్చిగా నిజాయితీగా నేను చెప్పగలను.